శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశికి రేపొచ్చే మార్చి 30 దాకా అష్టమ శని. ఈ అష్టమ శని చాలా బాధాకరమైన శని. చాలా కష్టాలు పడ్డారు. అష్టమం శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసినంత పనిచేస్తాడు. అటువంటి శని వల్ల చాలా బాధలు పడ్డారు జనం. కాబట్టి ఆ బాధల నుంచి తప్పించుకోవటం అనేది 2 సంవత్సరాలు చాలా బాధలు పడ్డారు. మరి అనారోగ్యాలు, ఆపరేషన్లు, దెబ్బలు ఇవన్నీ కూడా జరుగుంటాయి. ఇక్కడి నుంచి మంచి సమయం వచ్చింది, బాగుంది. ఈ కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు కాబట్టి రక్త సంబంధమైన వ్యాధులు రావడానికి కూడా ఇంకా అవకాశం ఉంది. చాలా జాగ్రత్త అవసరం. ఈ కర్కాటక రాశికి గురువు ఒక్కడు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. కానీ వీళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని జాతకం రీత్యా ప్రవర్తించడం చాలా అవసరం. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి మారేడు దళాలు తీసుకెళ్ళి శివుడికి సమర్పించి శివుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాల గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయటం, ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చోవటం. ప్రతివాళ్ళు కూడా ఒక తప్పు చేస్తున్నారు. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు. అట్లా కాళ్ళు కడుక్కుంటే ఎంతో చెయ్యరాని పాపం చేసినట్లు అవుతుంది. దానివల్ల మీరు గుళ్ళో పోయినా కూడా కావాలని బాధలు కొనుక్కొచ్చుకున్నట్టు ఉంటుంది. ఓ పెద్ద ఇనప దిమ్మె తీసుకొని తలకాయ బాధలు కొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి అటువంటి బాధపడకుండా ఉండాలి అంటే మాత్రం 100కి 99 మంది నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటున్నారు. గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కోకూడదు. అట్లా కాళ్ళు కడుక్కునేట్లయితే మీకు దోషాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే వాళ్ళు కడుక్కున్నారు, వీళ్ళు కడుక్కున్నారు, గుళ్ళు అర్చుకున్నైతే కడుక్కోమన్నాడు. ఈ మాటలు వద్దు. ఎందుకంటే గుళ్ళోకి పోతే నూనెతో అభిషేకం చేస్తారు కాబట్టి కాళ్ళకి ఏదైనా అంటుకుందని అనుమానంతో గుళ్ళో అర్చుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళుతూ ఇది వేదన అయితే కడుక్కోవాలి అని చెప్తాడు. కాబట్టి అప్పుడప్పుడు గుళ్ళోకి వెళ్ళేటువంటి వాళ్ళు గుళ్ళో నుంచి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోకూడదు. దేవుడికి ప్రదక్షిణ చేసిన తర్వాత, దేవుడి దర్శనమైన తర్వాత, తీర్థం తీసుకున్న తర్వాత వెంటనే రాకూడదు. ఒక్క నిమిషమైనా అక్కడ కూర్చొని లేచి రావాలి ఇంటికి. ఇది దేవాలయానికి వెళ్ళేటువంటి పద్ధతి. తర్వాత ఏమీ లేని దరిద్రులైతే మారేడు దళాలు ఈశ్వరుడికి ఇస్తే
మీకు అన్ని దోషాలు పోతాయి. బాగా డబ్బులుండి మారేడు దళాలు ఇస్తే ఎట్లా ఉంటుందంటే, ఇదివరకు పల్లెటూళ్ళల్లో బస్సులు, సైకిళ్ళు, రిక్షాలు ఉండేవి కాదు. రైలుకి వెళ్ళాల్సి వస్తే రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ పూటకోళ్ళు అమ్మని ఉంటుంది. ఆమె దూరం నుంచి వచ్చేవాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చి అన్నం తింటారు. డబ్బులు ఇచ్చి అన్నం తింటుంటే వచ్చి పచ్చడేసి పెట్టి, నాయనా అంతా అయిపోయిందయ్యా, చివరికి వచ్చావు, ఇదే పచ్చడి అనుకో, ఇదే కూర అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే పరవాన్నం అనుకో అని చెబుతుంది ఒకటికి. వాడికేమో ఆడ అన్నం పెట్టి, అయ్యో రైలు వచ్చిందయ్యా అంటుంది. వీడు అన్నం తినకుండా పెరుగుతాడు. అర్ధన్నం పుత్రశోకం అన్నారు. ఆమెకి గతి దరిద్రం బట్టి అన్నం అమ్ముకుంటోంది. అన్నం అమ్ముకోకూడదు. అన్నం అమ్ముకోవడమే కాక దురాశతోటి ఇట్లాంటి పనులు చేస్తుంది. కాబట్టి అట్లాంటి దురాశ మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే కష్టం వచ్చినప్పుడు మంచిగా తెలిసిన వాళ్ళతో సంప్రదించి ఉంటే మంచిది. మరి ఈ రాశి వాళ్ళల్లో చదువుకుండే వాళ్ళకి తప్పితే ఎవరికి బాగాలేదు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల గుళ్ళో శివుడికి ప్రదక్షిణ చేయటం, మరి శనికి నువ్వులతో అభిషేకం చేయించుకోవటం, ఇది చాలా అవసరం. మరి ఇదిగాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దోషాలు ఏమైనా ఉంటే దానికి తగిన పూజలు చేయించుకోండి. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను. తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడో? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే, వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఊరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో
అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే కొంతమంది చిన్నవాళ్ళు, దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలోలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే
కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయాలంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల. సన్నటి కట్టెలైన 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఈ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షిత అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమలైనా సరే, మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కుపెట్టాడు. ఒక గండు చీమ చూసింది. వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకుట్టింది. బాణం ఎక్కుపెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ, నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయేవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయేవాడి కాలు కొరికి రామచిలకను రక్షించింది. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో కూడా సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.